హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయరాం మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. జయరాంను రాకేష్ రెడ్డి హత్య చేశాడని పోలీసులు తేల్చెప్పారు. జయరాం హత్య కేసు నిందితులు రాకేష్ రెడ్డి డ్రైవర్లను నందిగామ డీఎస్పీ ఆఫీసుకు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. డబ్బు లావాదేవీలే జయరాం హత్యకు కారణమయ్యని పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని అన్నారు. సెల్ ఫోన్ల నెంబర్ల ఆధారంగా నిందితులను ట్రేస్ చేసి పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. రాకేష్ రెడ్డికి జయరాంకి ముందే పరిచయం ఉందని పోలీసులు తేల్చి చెప్పారు. రాకేష్ రెడ్డి దగ్గర జయరాం సుమారు 4 కోట్ల అప్పు చేశారని, దాన్ని తీర్చడానికి జయరాం తన ఇల్లును రాసిచ్చారని తెలిపారు. అయితే జయరాం రాసిచ్చిన ఇల్లు మరొకరి పేరు మీద ఉందని రాకేష్కు తెలిసింది. మరోవైపు అప్పు గడువు తీర్పినా జయరాం బాకీని తీర్చలేదు. రాకేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా తప్పించుకుని తిరిగారు. దీంతో కోపం వచ్చిన రాకేష్ వీణా అనే పేరుతో జయరాంకు మెసేజ్ పెట్టి రప్పించి డబ్బులు అడిగాడు. జయరాం 10 లక్షల చొప్పున అప్పు తీర్చేస్తానా వినలేదు. జనవరి 31న జయరాంను రాకేష్ రెడ్డి కొట్టాడు. దీంతో జయరాం సోఫాలో కింద పడిపోయారు. అప్పుడే జయరాం చనిపోయారు. అయితే ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు రాకేష్ రెడ్డి ప్రయత్నించాడు. దీనికోసం రాకేష్ రెడ్డి 2 పోలీస్ అధికారుల సలహాలు కూడా తీసుకున్నాడు. ఇక అందరూ అనుకున్నట్లుగా జయరాం మేనకోడ్లు శిఖా చౌదరికి ఆయన హత్య కేసుతో ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తేల్చెప్పారు. గత 6 నెలలుగా శిఖా చౌదరికి రాకేష్ రెడ్డితో సంబంధాలు లేవని పోలీసులు అంటున్నారు. అసలు శిఖా చౌదరిని రాకేష్ రెడ్డికి పరిచయం చేసింది జయరామేనని తెలిపారు. దీనికి సంబంధించి శిఖా చౌదరి నుంచి కూడా సమాచారం తీసుకున్నామని పోలీసులు తెలిపారు. జయరాం హత్య కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ మధుబాబు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో గత 3 రోజులుగా ఉత్కంఠ రేపిన, సంచలనం రేకెత్తించిన డాక్టర్ జై అలియాస్ జయరాం, చిగురుపాటి జయరాం హత్య కేసు ఉదంతం థ్రిల్లర్ కథా చిత్రం చివరికి శుభం కార్డు పడింది. అందరూ ఊహించినట్టుగానే పోలీసులు దీనికి శుభం కార్డు పలికారు. ఎవరైతే శిఖా చౌదరి మీద ఆరోపణలు వచ్చాయో ఆ శిఖా చౌదరికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, ఎక్కడా కూడా శిఖా చౌదరికి ఈ కేసుకి లింకు మాకు చిక్కలేదని చెప్పి కూడా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పడం జరిగింది. అలాగే రాకేష్ రెడ్డి మాత్రమే ఈ హత్యలో ప్రధాన సూత్రధారుడు, ప్రధాన పాత్రధారుడు అని చెప్పి కూడా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పడం జరిగింది. రాకేష్ రెడ్డికి 2015లో పరిచయమైన జయరాం ఆయన దగ్గర 4.5 కోటి అప్పు తీసుకున్నాడు. ఇప్పటికీ ఆ అప్పు వడ్డీతో కలిపి 6 కోట్లయింది. ఆ తర్వాత రాకేష్ రెడ్డి ఫోన్ ఎత్తడం జయరాం మానేశాడు. అలాగే జయరాం ఫోన్ కూడా బ్లాక్ చేయడంతో జయరాం ఎప్పుడు ఇండియాకు వస్తాడని చెప్పి కాల్చుకున్న రాకేష్ రెడ్డి కాపు కాసి జయరాంని తన దగ్గరికి రప్పించుకోవడం జరిగింది. ఒక మహిళ పేరు పైన చాటింగ్ చేసి తన ఇంటికి రప్పించుకొని ఇంట్లో ఆయన మీద దాడి చేయడం వల్ల, ముఖం మీద పిడిగుద్దులు గుద్దడం వల్ల జయరాం చనిపోయాడు. ఆ తర్వాత జయరాం మృతదేహాన్ని తీసుకొచ్చి నందిగామలో పడేశారు. మా విచారణలో ఇదే తేలింది అని చెప్పి చాలా సింపుల్గా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ కేసును ముగించడం జరిగింది. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా ఈ కేసు ఇక్కడితో ముగియలేదు, ఇంకా విచారణ కొనసాగిస్తాం, కోర్టు ద్వారా మళ్ళీ కస్టడీకి తీసుకొని ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలని కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఎస్పీ చెప్పడం జరిగింది. ఇంకా జయరాం భార్య ఎవరైతే ఉన్నారో, జయరాం భార్య ఇప్పటికీ శిఖా చౌదరిని ఆమె సస్పెక్ట్ చేస్తూ ఉంది. శిఖా చౌదరి ప్రమేయం లేకుండా రాకేష్ రెడ్డి ఈ హత్య చేయడు, శిఖా చౌదరి వల్లే తమ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. 2016 నుంచి కూడా జయరాం తనకు ప్రాణహాని ఉందని చెప్పి
చెప్పుకుంటూ వస్తున్నాడు. గన్మెన్ను కూడా పెట్టుకోవడం జరిగింది. కుటుంబ సభ్యుల వల్లే తనకు ప్రాణహాని ఉందని చెప్పి జయరాం చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇది శిఖా చౌదరి కొన్ని ఆర్థిక లావాదేవీల్లో ఎంటర్ అయింది. ఆ విభేదాలతోనే జయరామును చంపేస్తారని చెప్పి జయరాం భయపడ్డాడు. ఇప్పుడు కూడా మాకు జయరాం కుటుంబ సభ్యులతోనే ఎవరైతే ఆయన్ని హత్య చేశారో వాళ్ళ వల్లే మాకు కూడా ప్రాణహాని ఉంది, మాకు కూడా ప్రాణరక్షణ కల్పించాలని చెప్పి ఆమె నందిగాం పోలీసుల్ని కోరడం జరిగింది. ఇంకా ఈ కేసులో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పారదర్శకంగా విచారణ చేయాలి. శిఖా చౌదరి పాత్ర పైన పూర్తిగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో న్యాయ పోరాటానికి దిగుతామని చెప్పి కూడా పద్మశ్రీ చెప్పడం జరిగింది. ఇంకా అమెరికన్ సిటిజన్ కావడంతో అమెరికా పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తాను, అమెరికన్ ఎంబసీకి ఆయన పాస్పోర్ట్ను కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాను, న్యాయం జరగకపోతే న్యాయ పోరాటానికి దిగుతానని చెప్పడం జరిగింది. అయితే పోలీసులు పద్మశ్రీ రియాక్ట్ అయిన తర్వాత పోలీసులు మళ్ళీ ఇప్పుడు ఈ కేసుని ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇంకా లోతులో విచారణ జరిపి అందరినీ కూడా ఎవరెవరైతే దీనిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి చివరగా చెప్పేసి వెళ్ళడం జరిగింది. శ్రీనివాస్, అయితే ప్రధానంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. ఏదైతే హైదరాబాద్లో జయరాం చనిపోయిన తర్వాత జయరాం ఇంటికి శిఖా చౌదరి కొన్ని డాక్యుమెంట్ల కోసం వెళ్ళారు. శిఖా చౌదరి జయరాం ఆస్తులకు సంబంధించి చాలా ఆస్తుల్లో బినామీగా ఉన్నారు. ఆమె చనిపోయిన తర్వాత డాక్యుమెంట్ల కోసం వెళ్ళిన విషయాన్ని వాచ్మని చెప్పాడు. అయితే ఆ కోణంలో దర్యాప్తు చేసినట్టు పోలీసులు ఎక్కడా కూడా కనిపించలేదు. మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం దాటవేశారు. అయితే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేసి అసలైన నిజాలని వెలుగు తీయాలని పద్మశ్రీ డిమాండ్ చేస్తుంది. ఆ మేరకు పోలీసులు కూడా ఏ మేరకు దర్యాప్తు చేస్తారో వేచి చూడాలి. శ్రీనివాస్. థ్యాంక్ యూ మధు.